హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి మనం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ డిగ్రీ, టీసీ ఇట్లాంటి వాటికి మరి ఆన్లైన్ నుంచి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అడ్మిషన్స్ గురించి ప్రతి ఇయర్ మనం వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ పీజీకి సంబంధించి మనం అసైన్మెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలనేది కూడా రెగ్యులర్గా వీడియో సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. చూడండి, చూడండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నాకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు గూగుల్లో BRAOU.online.in అని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. ఇదిగోండి, కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇదిగోండి, అప్లై ఫర్ సర్టిఫికేట్స్ CMM OD TC అని ఉంది కదా. సో దీనికి ఎదురుగా క్లిక్ హియర్ అని కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. నేనేమన్నా మిస్టేక్ చెప్పినట్లు మీకు కనిపిస్తే. ఓకే, అయితే మనము రీసెంట్గా ఒక క్యాండిడేట్ది పీజీ అయిపోయింది. సో పీజీ అయిపోయింది కాబట్టి ఒరిజినల్ డిగ్రీకి ఎట్లా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దీనిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒరిజినల్ డిగ్రీకి అప్లికేషన్ చేస్తున్నా. మొన్ననే రిజల్ట్ వచ్చేసినాయి ఆల్రెడీ ఈ పీజీకి సంబంధించి. అండ్ అఫ్కోర్స్ డిగ్రీకి సంబంధించిన కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎటువంటి ఎక్కడ ఏం తేడా లేకుండా. రైట్, ఇదిగోండి, ఇప్పుడు నేను అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ OD సర్టిఫికేట్ UG కావచ్చు, పీజీ కావచ్చు, BLIC కావచ్చు, MLIC సంబంధించింది కావచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమంటుంది, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ 7 digits ఫర్ UG అండ్ ఎంటర్ 8 digits ఫర్ పీజీ. ఓకేనా, అడ్మిషన్ నెంబర్ అనేది UG వాళ్ళకి లాస్ట్ 7 digits ఎంటర్ చేయాలి, పీజీ వాళ్ళకైతే లాస్ట్ 8 digits ఎంటర్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నా అడ్మిషన్ నెంబరు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మొన్ననే రిజల్ట్ వచ్చింది నాకు. సో కాబట్టి ఏమంటుంది ఇక్కడ చూడండి, ఒరిజినల్ డిగ్రీ, కాన్వకేషన్, డిగ్రీ పట్టా, ఈ మూడిట్లలో ఏదైనా పర్లేదు, మూడింటికి ఒకటే అర్థం వస్తుంది. యు ఆర్ నాట్ టేకెన్ ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, సో PCCMM సర్టిఫికేట్స్, ప్లీజ్ టేక్ ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ ఫస్ట్ అని అంటుంది. సో రీసెంట్గా మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలండి, ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అయితే ఫస్ట్ తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ హోమ్ పేజ్కి వస్తున్నా. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో వెంటనే OD రావాలంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ కమ్ ఉండాలి. ఏం చేయాలి మరి, ఇక బ్యాక్ వచ్చి ఇక్కడ అప్లై ఫర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో TC మైగ్రేషన్ బోనఫైడ్ PG UG BLIC MLISC అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ సెక్షన్ వస్తుంది. మళ్ళీ అడ్మిషన్ నెంబరు అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో మళ్ళీ ఎంట్రీ చేస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీ డీటెయిల్స్ కనుక కరెక్ట్ ఉంటే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది మీకు. సో నేను పీజీకి సంబంధించిన అప్లికేషన్ చేస్తున్నా. సేమ్ టు సేమ్ UG అంటే డిగ్రీకి సంబంధించింది కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మీయేనా కాదా, ఫోటో, సిగ్నేచర్ ఒకసారి కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, డిస్పాచ్ అడ్రస్. సో ఈ మరి ప్రొవిజనల్ కానీ ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో కానీ ఇంటికి పోస్ట్లో వస్తుందండి. ఆ పోస్టల్ అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మీ హౌస్ నెంబరు, మీ స్ట్రీటు, మండలు, డిస్టిక్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని అడుగుతుంది చూడండి. JPEG ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ ఏం అడుగుతుంది మరి, SSC సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ షుడ్ బి అప్లోడ్ చేయమని ఉంటుంది. JPG ఫార్మాట్లో 100 KB to 250 KB లోపు ఉండాలి. ఇక్కడ చూడండి, స్కాన్డ్ ఇమేజ్ SSC మెమో మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది ఏంటి, నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, బర్త్ సర్టిఫికేట్, బర్త్ నేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ పర్పస్లో కానీ SSC మెమో పనిచేస్తుంది. అండ్ స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ అనేది కూడా మనము అప్లోడ్ చేయాలి. ఇది ఎందుకు, CMM మెమో కోసం ఉపయోగపడుతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇవన్నీ డీటెయిల్స్ నేను అక్కడ పైన అడ్రస్ ఎంట్రీ చేశాను అండ్ ఇక్కడ ఇవన్నీ అటాచ్మెంట్ చేశాను. సో కిందికి వస్తున్నా. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ టు బి అప్లైడ్, మీరు దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటారు ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఇందాక మనము డైరెక్ట్ ODకి అప్లికేషన్ చేస్తే ఏమంటుంది, ప్రొవిజనల్ కమ్
కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఓడీకి అప్లికేషన్ చేయండి అని వచ్చింది కాబట్టి ఇగో నేను ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమోకి నేను టిక్ మార్క్ చేసిన. మీకు మైగ్రేషన్ కావాలంటే కూడా మైగ్రేషన్ పెట్టుకోవచ్చు. మనం వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే, విత్ ఇన్ ద స్టేట్లో చదువుకోవాలనుకుంటే మైగ్రేషన్ అవసరం లేదు. అండ్ టీసీ కూడా కావాలి కదా, మరి మనకు టీసీ కూడా నేను టిక్ మార్క్ చేస్తున్నా. అండ్ బోనఫైడ్ కూడా టిక్ మార్క్ చేస్తున్నా. సో మైగ్రేషన్ కూడా టిక్ మార్క్ చేసుకోండి ఒకవేళ మళ్ళీ మీకు అప్లికేషన్ చేయడానికి ఇబ్బంది అని అనిపిస్తే. సో ఈ 4టికి సంబంధించి నేను టిక్ మార్క్ చేసుకున్నా. ఈ క్యాప్స్ ఏదైతే ఉందో క్యాప్స్ అని ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నా. ఎంట్రీ చేసేసి సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి ప్రివ్యూ అంతా కూడా. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ మెమోకి 600 చూపెడుతుంది. అండ్ మైగ్రేషన్ 200 చూపెడుతుంది. టీసీకి 300 చూపెడుతుంది. బోనఫైడ్కి 100 రూపాయలు చూపెడుతుంది. ఇట్లా మొత్తం 1200 రూపాయలు అయితే మనకు ఛార్జ్ పడుతుంది 4 మెమోస్కి. అంటే 4+1 మొత్తం 5 మెమోస్ కనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇక్కడ చూడండి, నోట్ ప్రింట్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ విల్ టేక్ మినిమం 4 hours మంత్స్ ఆఫ్ టైమ్స్ అని పడుతుంది. సో 4 monthsలో ఎప్పుడైనా రావచ్చు అని అంటుంది. ప్రింటింగ్ అండ్ డిస్పాచ్ సిఎంఎం అండ్ మైగ్రేషన్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ సర్టిఫికేట్ విల్ టేక్ మినిమం 1 month ఆఫ్ టైం అని చూపెడుతుంది. సో దేనికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపెడుతుంది, చూడొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో ఈ అప్లికేషన్ నెంబర్ని ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇది ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుంటే ఓకే. సో ప్రింట్అవుట్ తీసుకున్నాక మనం ఏం చేయాలంటే అమౌంట్ కట్టాలి కదా మనం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ కాపీ చేసుకొని మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు పేమెంట్ అనేది ఇక్కడ నుంచి ఏం కనబడదు వెంటనే. సో ఇక్కడ మళ్ళీ గో టు హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ కిందికి రండి. ఇగో ఈ పేజ్కి మళ్ళీ రావాలి మనం. ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ చూడండి పే యువర్ ఫీజ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అని అంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ పేమెంట్ లింక్కి సంబంధించిన అన్ని రకాల లింక్స్ ఇక్కడి నుంచి ఉంటాయి. మీరు దేనికి సంబంధించిన పేమెంట్ చేయాలనేది చూసుకోండి. ఇక్కడ ఇదిగోండి అప్లికేషన్ ఫీజ్ ఫర్ సర్టిఫికేట్ సిఎంఎం ఓడి టీసీ మైగ్రేషన్ బోనఫైడ్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకోండి పేమెంట్ లింక్, ఫీజ్ పేమెంట్ లింక్ అని కనబడుతుంది కదా. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ పేమెంట్కి సంబంధించింది కానీ కావాలంటే ఇక్కడ మనం దీనికి ఎదురుగా డౌన్లోడ్ రిసిప్ట్ దీని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేమెంట్ కదా మరి మనం చేయాల్సింది. ఇదిగోండి క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తున్నా. పేమెంటే కదా. ఓకే, పేమెంట్ ఫీజ్ పేమెంట్ లింక్ ఇదేనా కదా చెక్ చేసుకొని దీని మీద కరెక్ట్గా క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఇందాక మనం కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసేయండి, లేకపోతే టైప్ చేయండి. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఏ ఆప్షన్ ద్వారా మీరు సెలెక్షన్ చేసుకుంటారా, అంటే మీకు ఏ ఫెసిలిటీ ఈజీగా ఉంటుంది అనేది పేమెంట్ చేయడానికి ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి. సో అప్లికేషన్ నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ అనే బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పేమెంట్ చేయడానికి ఆ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది. సో మీ యొక్క డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి పేమెంట్ అయితే కట్టేసేయండి. సో నేనైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసేసిన సక్సెస్ఫుల్గా రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు పేమెంట్ రిసిప్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక మనం పేమెంట్ ఏదైతే లింక్ ఉందో అమౌంట్ కట్టేది అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎంట్రీ చేయండి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ స్లిప్ వస్తుంది, దగ్గర పెట్టుకోండి. మీకు ఇందాక మనం ఏదైతే టైం అనుకున్నామో ఆ టైం లోపల మనకు ఇంటికైతే కొరియర్ రూపంలో ఏది ఒరిజినల్ డిగ్రీ కానీ, సిఎంఎం మెమో కానీ, ఆ టీసీ కానీ, బోనఫైడ్ కానీ, మైగ్రేషన్ కానీ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఓడి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఆ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.